హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1583కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి అమెజాన్ నుంచి వాళ్ళ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో, అంటే డెలివరీ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక స్పెషల్ గ్లాసెస్ని అయితే తయారు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే డెవలప్ అయితే చేయబోతున్నారంట. ఇవి ఒక స్మార్ట్ గ్లాసెస్ అని చెప్పొచ్చు. సో డెలివరీ ఇచ్చే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ వీధిలో తిరగాలి, ఏ ఇంటికి వెళ్ళిపోవాలని కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా డెలివరీ ఇచ్చే ప్లేస్కి వెళ్ళగలిగేలాగా ఈ గ్లాసెస్ అయితే సహాయం చేస్తాయంట. అంటే తెలిసింది ఏముంది, నావిగేషన్ అయితే చూపిస్తాయి. ఇంతకుముందు ఆల్రెడీ గూగుల్ గ్లాసెస్ కూడా తీసుకొచ్చింది ఈ టైపు. సో అటువంటి గ్లాసెస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఆ గ్లాసెస్ మీద అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారంట. బాగానే ఉంది. సో స్పీడ్గా వాళ్ళు పాపం సేమ్ ప్లేస్కి తొందరగా రీచ్ అవ్వడానికి బాగుంటుంది. ఒకవేళ అమెజాన్ డెలివరీ బాయ్స్కే తీసుకొచ్చినప్పటికీ ఇది సక్సెస్ అయితే మిగిలిన డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో, అంటే స్విగ్గీ, జొమాటో, లేకపోతే ఈ ఊబర్ ఇలాంటి ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎల్జీ ఒక ఫ్లెక్సిబుల్ డిస్ప్లేని అయితే అన్వీల్ చేసిందనమాట. సో రీసెంట్గా వీళ్ళు ఏదో ఒక మీటింగ్ లాంటిది పెట్టుకున్నారు, కంపెనీలందరూ కలిసి ఒక చిన్న పార్టీ లాంటిది ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ వీళ్ళు ఈ ఫ్లెక్సిబుల్ కాదు, స్ట్రెచబుల్. సో ఈ స్ట్రెచబుల్ డిస్ప్లేని అయితే అన్వీల్ చేశారు. యాక్చువల్గా మనకి ఫ్లెక్సిబుల్ డిస్ప్లే అయితే తెలుసు. ఫ్లెక్సిబుల్ అంటే మనం ఎటైనా మడత పెట్టవచ్చు అనమాట, అటు మూవ్ చేయొచ్చు. ఈ స్ట్రెచబుల్ అనేది సాగిద్ది. సో డిస్ప్లే అయితే సాగిద్ది. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఆల్రెడీ వీళ్ళు 2022లోనే దీన్ని అయితే తీసుకొచ్చారనమాట. ఆ టైంలో వీళ్ళు తీసుకొచ్చిన దాంతో కంపేర్ చేస్తే ఈసారి తీసుకొచ్చింది ఇంకా ఎక్కువగా ఫ్లెక్స్ అవుతుంది. అంటే 50% ఫ్లెక్స్ అవుతుందని చెప్తున్నారు. వీళ్ళు 12 ఇంచెస్ స్క్రీన్ని 18 ఇంచెస్ వరకు ఫ్లెక్స్ చేసి చూపించారు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చింది 2022లో వీళ్ళు ఇలాగే ఒకటి అన్వీల్ చేశారు. అంటే ఇది మార్కెట్లోకి రాలేదనుకోండి. సో చూపించింది అది 20% మాత్రమే సాగగలిగింది. ఈసారి తెచ్చిన ఈ డిస్ప్లే 50% అయితే సాగగలిగిందంట. ఇప్పుడు 10 ఇంచెస్ డిస్ప్లేని మనం 15 ఇంచెస్ చేసుకోవచ్చు, 20 ఇంచెస్ డిస్ప్లేని 30 ఇంచెస్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇది మనకి పిక్సెల్స్ ఉంటాయి కదా, మరి సాగ తీసినప్పుడు అవి కూడా స్ట్రెచ్ అవుతాయి కదా. సో అక్కడ ఏమైనా రెజల్యూషన్ డ్రాప్ అవుతుందంటే లేదు. సో అలా లేకుండా వీళ్ళు స్పెషల్ వైరింగ్ తో తీసుకొచ్చామంటున్నారు. దీనికోసం వీళ్ళు స్పెషల్ సిలికాన్ మెటీరియల్ అయితే వాడారంట. కాంటాక్ట్ లెన్స్ లో యూజ్ చేసే సిలికాన్ మెటీరియల్ ఉంటుంది చూసారా, దాంట్లో స్పెషల్ సిలికాన్ అయితే యూజ్ చేసినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. సో బాగానే ఉంది. ఇవన్నీ మనకి డెమోకి వరకు బాగానే ఉంటాయి, కానీ మరి మార్కెట్లోకి ఎప్పుడు వస్తే వీటిని ఏ రకంగా వాడుకోగలరు అనేది అయితే చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐక్యూ నియో 10 సిరీస్ లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. డేట్ ఎప్పుడు అనేది అయితే తెలియదు, కానీ మనకి నవంబర్ ఎండింగ్ కల్లా ఈ మొబైల్స్ని అయితే తీసుకొస్తానని అర్థమవుతుంది అనమాట. ఇవి 9 సిరీస్ మొబైల్స్ ఉన్నాయి కదా, 9 అండ్ 9 Pro 2 మొబైల్స్ని లాంచ్ చేశారు. సో అవి డిసెంబర్లో లాంచ్ చేశారు. బట్ వీటిని ఒకసారికి నవంబర్లోనే తీసుకురావాలని చెప్పి అయితే భావిస్తున్నారు అనమాట. ప్రస్తుతానికి ఐక్యూ ప్రోడక్ట్ మేనేజర్ వేబులో అయితే టీచ్ చేయడం స్టార్ట్ చేశారు. డేటే రివీల్ అవ్వాలి. ఇందులో కూడా మనకి 2 మోడల్స్ ఉండబోతున్నాయి. ఐక్యూ నియో 10, 10 Pro. మనకి 10లో స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ ఉంటే, ప్రోలో మీడియాటెక్ డెమెన్సిటీ 9400 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో Y300 ఇండియా లాంచ్ టైంలో అయితే బయటకు వచ్చింది. అలాగే కలర్ ఆప్షన్స్ కూడా బయటకు వచ్చినాయి అనమాట. ఆల్రెడీ ఈ మొబైల్ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. అదే మొబైల్ మన ఇండియాలోకి అయితే తీసుకొస్తారన్నట్టుగా తెలుస్తుంది. వివో Y300 ప్లస్ అని చెప్పి ఒక మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేశారు. లాస్ట్ మంత్ అనుకుంటా లాంచ్ చేశారు. సో దాంట్లో మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంది. ప్రైస్ చూస్తే మాత్రం బేబచ్చంగా పెట్టారు. ఆ టైంలో నేను టెక్ న్యూస్లో కూడా చెప్పాను, ఏంటి ఇంకా ఈ ప్రాసెసర్తో ఇంత ప్రైస్లో తీసుకొస్తున్నారని. దాదాపుగా 24,000 రూపాయల మొబైల్ ప్రైస్ పెట్టారు. అయితే మనకి వివో Y300 అనేసరికి ప్రోతో కంపేర్ చేస్తే ఇంకా డౌన్గ్రేడ్ అయి ఉండాలి కదా. కాదు, ఇది మనకి ప్రోతో కంపేర్ చేస్తే ఇంకా అప్గ్రేడ్ మోడల్ కావచ్చు అని చెప్పి చెప్తున్నారు. సోనీ IMX882 ఈ సెన్సార్ అయితే ఇందులో ఉంటుందంట. మనకి నవంబర్ ఎండింగ్ కల్లా ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఎంత లాంచ్ చేసినా ప్రోనే తీసుకొచ్చి 24,000 రూపాయలు ప్రైస్ పెడితే, దీన్ని అప్గ్రేడ్ చేసినప్పటికీ ఇంకా ఎక్కువ ప్రైస్ పెడతారుగా. సో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ FE ఇది ఎప్పుడు వచ్చిందంటే ఇంకా రాలేదండి, తీసుకురావాలని చూస్తున్నారు. అఫోర్డబుల్ ప్రైస్లో మనకి FE లైన్ అయితే తీసుకొస్తారు కదా. ఈసారి ఫోల్డింగ్ మొబైల్స్లో కూడా FEని అయితే తీసుకురావాలని చెప్పి శాంసంగ్ భావిస్తుందంట. అయితే ఇప్పుడు తీసుకురాబోయే ఈ మొబైల్లో మనకి S24 సిరీస్లో యూజ్ చేసిన ప్రాసెసరే వాడబోతున్నారంట. దీని ప్రకారం చూస్తే మనకి అందులో ఏం వాడారు, స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ వాడారు కదా. ఆ ప్రాసెసర్తో తీసుకొస్తారంటే అబ్బే కాదని చెప్పి తెలుస్తుంది. ఇందులో మనకి Exynos 2400 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందంట. మన ఇండియాలో S24 అండ్ S24 ప్లస్లో ఇదే ప్రాసెసర్ వాడారు. సో ఈ ప్రాసెసర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనమాట. ఆ ప్రాసెసర్తో వీళ్ళు నెక్స్ట్ ఇయర్ ఫ్లిప్ FEని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో చూడాలి మరి. అఫోర్డబుల్ ప్రైస్ అంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తే 80,000 90,000 ఉన్నట్టుంది కదా ఫోల్డింగ్ ఫ్లిప్ మొబైల్. సో దాంతో కంపారిజన్ ఇది 60,000 50,000 తీసుకురావాలి. ఇక నెక్స్ట్ చూస్తే వివో X200 సిరీస్ మొబైల్స్ గ్లోబల్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. నవంబర్ 22వ తారీఖున ఈ మొబైల్ని
గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నారు. అప్పుడే మన ఇండియాలోకి అయితే ఈ మొబైల్ రావచ్చు. ఈ మొబైల్స్ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. వీళ్ళు ఆల్రెడీ మన ఇండియాలోకి వివో X100 అండ్ X100 Pro ఈ 2 మొబైల్స్ని లాంచ్ చేశారు. ఇది కాకుండా అదనంగా ఇంకో మొబైల్ కూడా ఉండబోతుంది. అదే X200 Pro Mini ఉండబోతుంది అనమాట. చైనాలో అయితే లాస్ట్ మంత్ లాంచ్ చేశారు. మన ఇండియాలోకి మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ ఈ నెంబర్ లైనప్ వస్తుంటుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ 13 సిరీస్ తీసుకొచ్చారు. 13 Pro, 13 Pro Plus, అలాగే 13 Plus అని చెప్పి మొత్తం 4 మోడల్స్ లాంచ్ చేశారు. ఇప్పుడు 14లో కూడా అలాగే 4 మోడల్స్ అయితే తీసుకురావాలి కదా. ఇంకో మోడల్ కూడా ఈసారి యాడ్ చేయబోతున్నారు. అదే రియల్మీ 14 Pro Lite అంట. దీనికి సంబంధించిన కలర్ ఆప్షన్స్ అలాగే ర్యామ్ ఆప్షన్స్ అయితే బయటకు వచ్చినాయి. 12GB ర్యామ్తో అయితే అలాగే 512GB ఇంటర్నల్ స్టోరేజ్తో మనకి హై రేంజ్ వేరియంట్ అయితే ఉండబోతుంది. అలాగే ఎమరాల్డ్ గ్రీన్, మోనెట్ పర్పుల్, మోనెట్ గోల్డ్ అని చెప్పి మొత్తం 3 కలర్ వేరియంట్స్లో అయితే రాబోతుందంట. ఉన్న కన్ఫ్యూజన్ చాలా. ఆల్రెడీ వీళ్ళు తీసుకొచ్చే మోడల్స్నే మళ్ళీ నార్జోలోకి మళ్ళీ తీసుకొస్తారు. నార్జోలో నుంచి మళ్ళీ P సిరీస్లోకి తీసుకెళ్తారు. అక్కడ నుంచి మిగిలిపోయిన వాటిని తీసుకెళ్లి C సిరీస్లో పడేస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో Find X8 సిరీస్ మొబైల్స్ మొత్తానికి మన ఇండియాలోకి అయితే వచ్చేస్తున్నాయి అనమాట. డేట్ కూడా కన్ఫర్మ్ అయింది. నవంబర్ 21వ తారీఖున అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. చాలా కాలం అయింది మనకి Find X సిరీస్ మన ఇండియాలోకి లాంచ్ చేసి. మళ్ళీ ఎంతకాలం తర్వాత మళ్ళీ మార్కెట్ వీళ్ళు పుంజుకుంది అనుకున్నట్టున్నారు ఒప్పో మార్కెట్ ఇండియాలో. సో మళ్ళీ తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తున్నారన్నమాట. Find X అండ్ Find X Pro ఈ 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తారు. ఈ మొబైల్స్ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేస్తారు. ఇప్పుడు మన ఇండియాకి అయితే తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ GT7 Pro కెమెరా ఫీచర్స్ ఇప్పుడు రివీల్ అయినాయి అనమాట. నవంబర్ 26వ తారీఖున మన ఇండియాలోకి అయితే తీసుకొస్తున్నారు. సో ఇందులో మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్. సోనీ IMX882 ఈ సెన్సార్ వాడుతున్నారు. ఇది పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్. 3x ఆప్టికల్ జూమ్ అలాగే 120x వరకు డిజిటల్ జూమ్ సపోర్ట్ అయితే చేస్తుంది. థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఈ మొబైల్ మనకి IP69 రేటింగ్తో వస్తుంది. సో అంటే 2 మీటర్స్ వరకు మనకు వాటర్ డెప్త్లో 30 మినిట్స్ వరకు అయితే ఇది సర్వైవ్ కాగలదు అనమాట. అందువల్ల ఇది అండర్ వాటర్ ఫోటోగ్రఫీకి మంచి మొబైల్ అన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. అంటే వితౌట్ ఎనీ వాటర్ ప్రూఫ్ కవర్ యూజ్ చేయకుండానే అండర్ వాటర్లో అయితే ఫొటోస్ తీయవచ్చంట. అంతా బాగానే ఉంది. ఇక చూడాలి మా యూట్యూబర్స్ ఓవర్ యాక్టింగ్, టెక్ యూట్యూబర్స్ నేలలోకి తీసుకెళ్ళి అన్బాక్సులు చేసేయవచ్చు, నేలలోకి తీసుకెళ్ళి ఫోటోలు తీసేయవచ్చు. ఇక మీరు తట్టుకోలేరు, చూసుకోండి. ఇక కాసుకోండి, మామూలుగా ఉండదు. Hello, how are you? I am under the water. Please help me. Here too much raining. ఇక నెక్స్ట్ రోజు వస్తే మనకి డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ అయిన సంగతి మనకు తెలిసిందిగా రీసెంట్ జరిగిన ఎలక్షన్లో. సో అతను అక్కడ ప్రెసిడెంట్ అవ్వడం వల్ల మన ఇండియాకి అయితే ఓ బెనిఫిట్ కలగనుందనమాట. అది ఏమిటి అంటే యాక్చువల్గా తను ఎలక్షన్స్ అప్పుడు సో కొన్ని వాగ్దానాలు అయితే చేశాడు. దాని ప్రకారం ఇంపోర్ట్ చేసి, అంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేసే ఏవైతే ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఉంటాయో అన్నీ ఇప్పుడు చైనా మీద ఆధారపడుతున్నారు కదా. యూఎస్లోని చాలా బ్రాండ్స్, కంపెనీలు చైనా మీద ఆధారపడుతున్నాయి. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. చెప్పుకోవడానికి యూఎస్ బ్రాండ్ అయినప్పటికీ అందులో చూస్తే మనకి యాపిల్ కూడా. అయితే ఇకపై నుంచి ఇంపోర్ట్ ఛార్జెస్ అయితే పెంచబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. సో తను చెప్పిన వాగ్దానం ప్రకారం 60 to 100% ఇంపోర్ట్ ఛార్జెస్ అయితే పెంచుతారంట. సో అలా పెంచినప్పుడు ఏమవుతుంది, సో చాలామంది చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా దానికి ఆల్టర్నేటివ్గా ఉండే కంట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయాలని చూస్తారు. అందులో ఆల్టర్నేటివ్గా యాపిల్కి కనబడేది మనమే అనమాట. సో యాపిల్ ఎప్పుడో అనుకుంటుంది చైనా మీద ఎక్కువ ఆధారపడకూడదని. కాకపోతే వాళ్ళకి వేరే సోర్స్ లేక ఇంకా చైనా మీద ఆధారపడుతున్నారు. అయినప్పటికీ మన ఇండియాలో కూడా యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుపుతూనే ఉంది. ఏటా సంవత్సరానికి 1,36,000 కోట్ల రూపాయల డివైసెస్ని అయితే ఇక్కడ తయారు చేస్తుంది అనమాట. అంటే అక్కడ వాళ్ళ కరెన్సీలో చూస్తే 15 to 16 బిలియన్ డాలర్స్ వాల్యూ చేసే డివైసెస్ని మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇది ఇప్పుడు డబల్ అయ్యే అవకాశం ఉంది. అంటే 30 బిలియన్ డాలర్స్ని రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. దీని ప్రకారం చూస్తే సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళ ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ద సేమ్ టైం మన ఇండియాలో ట్యాక్స్ తగ్గుతాయి అనమాట యాపిల్ డివైసెస్కి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రిలయన్స్ జియో 5G నెట్వర్క్ని వాడితే మన మొబైల్ ఫోన్స్లోని బ్యాటరీ 20 to 40% పెరుగుతుంది అని చెప్పేసి క్లెయిమ్ చేస్తుంది అనమాట. ఏంటి మనం 5G వాడితే మామూలుగా బ్యాటరీ డౌన్ అవ్వాలి కదా, ఇదేంటి పెరగడం ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు చెప్పే ఉద్దేశం వేరని చెప్పాలి. మామూలుగా 5G వాడితే బ్యాటరీ తొందరగానే డ్రైన్ అవుతుంది, ఇది కామనే. కాకపోతే మీరు ఎయిర్టెల్ లేదా వోడాఫోన్ లాంటి నెట్వర్క్ 5Gలు వాడారంటే సో వాటితో కంపేర్ చేస్తే మా 5G అనేది 20 to 40% బ్యాటరీని సేవ్ చేస్తుందని వీళ్ళ ఉద్దేశం అనమాట. మొత్తానికి అయితే 5G వాడితే మాత్రం బ్యాటరీ డ్రైన్ అవుతుంది, కాకపోతే వీళ్ళ 5G వాడితే తొందరగా డ్రైన్ అవ్వదు, ఇంకా సేవ్ అవుతుంది అని వీళ్ళ ఉద్దేశం. వీళ్ళు దానికి కారణం ఏంటంటే వాళ్ళు నాన్ స్టాండ్ లోన్ వాడుతున్నారు, మేము స్టాండ్ లోన్ 5G సర్వీస్ని అయితే ఇస్తాం, అంటే సీమ్లెస్, అంటే అతుకులు లేకుండా మనకి 5Gని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి నెట్వర్క్ ఫ్లక్చువేషన్ అనేది ఉండదు, కాబట్టి బ్యాటరీ డ్రైన్ అయ్యే ఇష్యూ అయితే తక్కువగా ఉంటుంది. అంటే మేము స్టాండ్లోను 5G సర్వీస్ని అందిస్తున్నాం అని చెప్పి చెప్పుకోవడం కోసం బ్యాటరీని అయితే అడ్డం పెట్టుకున్నారు.
ఇక నెక్స్ట్ చూస్తాం మ్యాక్ మినీ 2024 రీసెంట్గా లాంచ్ అయింది. చాలా క్యూట్గా అంటే చిన్న సైజులో అయితే ఈ మ్యాక్ మినీని అయితే లాంచ్ చేశారు. ప్రైస్ కూడా మంచి ప్రైస్ ఉంది, 60-70 వేలలో మనకి ఈ మ్యాక్ మినీ వస్తుందన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన టైర్ డౌన్ అయితే బయటకు వచ్చిందన్నమాట. టైర్ డౌన్ చేసిన తర్వాత తెలిసింది ఏమిటి అంటే ఈ డివైస్ ఒకసారి కొన్న తర్వాత దీనిలో పార్ట్స్ ఏమైనా ఎక్స్చేంజ్ చేయాలి, ఏమైనా అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే అయ్యే పని కాదు. దీని ప్రకారం మనం ఇది బేస్ వేరియంట్ 16GB 256GBతో వస్తుంది. అది బేసిక్ యూజర్స్ మాత్రమే ఉపయోగపడుతుంది. ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో అంటే యూట్యూబ్ క్రియేటర్స్ కానీ ఈ మధ్యకాలం క్రియేటర్స్ పెరిగిపోయారులేండి. సో ఏ క్రియేటర్ అయినా సరే అంటే ఎడిటింగ్ వర్క్ అయి చేసుకోవాలంటే ఈ 256GB అయితే ఎటు సరిపోదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా మినిమం 512GB కానీ 1TB కానీ తీసుకోవాల్సి ఉంటుంది. వాటి ప్రైజెస్ అయితే ఎక్కువగానే ఉంటాయి. సో అదనమాట సంగతి. తీసుకోవాలనుకుంటే ఏదో తక్కువకు వస్తుంది కానీ చెప్పి ఈ 256GB జోలికి వెళ్ళమాకండి. అందులో మీరు అప్గ్రేడ్ చేసుకునే పార్ట్స్ అయితే ఏమి ఉండవు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iPhone 17 ఎయిర్ అని ఒక మోడల్ అయితే నెక్స్ట్ ఇయర్ తీసుకురాస్తుంది. అంటే తీసుకురావడానికి యాపిల్ కూడా ట్రై చేస్తుందని మనకి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి కదా. అయితే యాపిల్ దీని బిల్డ్ చేయడంలో ఛాలెంజెస్ని అయితే ఎదుర్కొంటుందంట. యాక్చువల్గా వీళ్ళు ఇప్పుడు 16 అండ్ 16+ తీసుకొచ్చారుగా, ఈ ప్లస్ని రీప్లేస్ చేస్తూ 17 ఎయిర్ అనే ఒక మొబైల్ అయితే తీసుకొద్దామని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. మరి ఎయిర్ అనే పేరుతో తీసుకొస్తున్నారు కాబట్టి స్లిమ్గా అయితే మొబైల్ ఫోన్ తీసుకురావాలి. స్లిమ్గా ఈ మొబైల్ని డిజైన్ చేయడానికి వీళ్ళు చాలా ఛాలెంజెస్ని అయితే ఎదుర్కొంటున్నారంట. దీని ప్రకారం చూస్తే మరి వీళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకొస్తారా లేదా అనేది కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. మెయిన్లీ వీళ్ళు ఛాలెంజ్ ఎక్కడ ఎదుర్కొంటున్నారంటే బ్యాటరీ దగ్గర. సో మరి స్లిమ్ బ్యాటరీ తీసుకురావాలి కదా. సో ఇప్పుడు చూస్తే మనకి నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చి 17 సిరీస్లో 6mm బ్యాటరీ అయితే ఉంటుందట. యాక్చువల్గా వీళ్ళు స్లిమ్గా ఉండే మొబైల్ ఫోన్స్ని ఎంతమంది తెచ్చారు. iPhone 6 మనకి 6.9mm థిక్నెస్తో ఉంటుందన్నమాట. అంతెందుకు మనకి iPad Pro 2024 మోడలు దాని థిక్నెస్ 5.1mm ఉంటుంది. ఎంత పలచగా ఉంటుందో చూడండి. ఇలా అంటే బెండ్ అయిపోయి ఇరిగిపోయే టైప్ అయితే ఉంటుంది. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.